మా బావ కేక్ కట్ చేయడానికి ఎంత పెద్ద కత్తి తీసుకున్నాడో చూడండి, చాలా షార్ప్ గా అయితే ఉంది అది. మామ వచ్చేసి కేక్ తినిపించడానికి వెళ్తే జారి కింద పడిపోయాడు. అన్నను మామ కలిసి మా బావ మీద మొత్తం కేక్ పూసేశారు. స్నానం చేసేటప్పుడు సబ్బు ఎలా రుద్దుతారో అలా రుద్దుతా ఉన్నారు. బాత్రూమ్ లో స్నానం చేస్తుంటే పాలు పూసేశారు. బాబాయ్ ని కేక్ పూసి దయ్యం లెక్క తయారు చేసిర్రు. ఇది నేను చూడలే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. ఈ రోజు వచ్చేసి మా బావ బర్త్డే అయితే ఉందన్నమాట. అందుకనేసి ఈ రోజు నేను కేక్ కటింగ్ చేపిద్దామని అయితే వెళ్తా ఉన్నాము. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మస్తు ఇంట్రెస్టింగ్ గా అయితే ఉంటుంది. అలాగే మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి కేక్ తీసుకోవడానికి అయితే వెళ్తా ఉన్నాము. బేకరీ కాడికి వెళ్ళేసి ఇప్పుడైతే మేము కేక్ అయితే తీసేసుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాము మా బావ వాళ్ళ రూమ్ కాడికి. ఆడికి వెళ్ళేసి మా బావని సర్ప్రైజ్ చేద్దాము. కేక్ కట్ చేపించి మనము ఇంకా వెళ్ళిపోతున్నాము. బైక్ మీద అయితే వెళ్తా ఉన్నామన్నమాట రూమ్ కి. ఫుల్ చలి అయితే వేస్తా ఉంది. 12 అవుతుంది కదా టైం. అందుకనేసి ఫుల్ చలి వేస్తా ఉంది. మా బాబాయ్ వచ్చేసి కద్దలకొండ గణేష్ అంటే గజ్జ 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 వడకాలే అట్లా చేస్తున్నాడు. మామూలుగా కాదు భయ, చలి అయితే చంపేస్తుంది. ఇంకా వెళ్తా ఉన్నాము మా బావ వాళ్ళ రూమ్కి. అయితే రూమ్కి వెళ్ళేసి సర్ప్రైజ్ ఇద్దాం మనము. ఒకవేళ టైం కూడా అయిపోయింది. 1 minute ఉందో 2 minutes ఉందో బరాబర్ తెలియదు, నేను కూడా చూడలేదు టైము. ఇంకా వెళ్ళేసి మనము సర్ప్రైజ్ చేద్దాము. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మీరైతే, స్కిప్ చేయకుండా. మస్తు ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఇంకా వెళ్ళిపోదాం మనం రూమ్కి. ఫైనల్ ఇప్పుడు రూమ్ కాడికి అయితే వచ్చేసాము. ఇంకా పైన రూమ్ అయితే ఉందన్నమాట. పైనకి వెళ్ళేసి ఇంకా సర్ప్రైజ్ చేద్దాము. పండుకొని ఉన్నాడో ఏందో మరి తెలియదు, వెళ్ళేసి చూసే తెలుస్తుంది మనం కూడా. ఇంకా ఇప్పుడు పైనకైతే వెళ్తా ఉన్నాం అనమాట. చాలా నైట్ అయిపోయింది, గట్టిగా మాట్లాడకూడదు. ఇక చిన్నగా వెళ్దాం పైనకి, వెళ్ళేసి చూద్దాము. అబ్బా, ఫైనల్లీ రూమ్ కాడికి అయితే వచ్చేసాము. వెళ్దాం. రూమ్లోకి అయితే వచ్చేసాము అనమాట. మా బాబాయ్ చూడండి, లేస్తావా వాటర్ పోయాలనేసి అంటున్నా. ఎందుకంటే కేక్ కట్ చేద్దామంటే లేస్తానే లేడు. అందుకనేసి వాటర్ పోదామని భయపెట్టి లేపేసిండు. ఫైనల్లీ లేచేసాడు. ఫస్ట్ వచ్చేసి మా అన్న వాళ్ళు అయితే కేక్ తెచ్చున్నారు అనమాట. అందుకనేసి మా అన్న వచ్చేసి ఇప్పుడు క్యాండిల్స్ అయితే వెలిగిస్తా ఉన్నాడు. వాళ్ళు కట్ చేపిస్తారంట ఫస్ట్ కేక్. మా అన్న వాళ్ళు ఒకటి తెచ్చారు, నేను ఒకటి తెచ్చాను. మా బావని చూడండి, కేక్ కట్ చేయడానికి ఎంత పెద్ద కత్తి పట్టుకున్నాడు. ఆ కత్తి మాత్రం మామూలుగా లేదు, ఫుల్ షార్ప్ అయితే ఉంది. ఎందుకంటే కొత్త కాబట్టి. ఇప్పుడు వచ్చేసి మా మామ వచ్చేసి జారి కింద పడిపోయాడు. ఎందుకంటే కింద స్ప్రే కొట్టాం కదా, అందుకనేసి అది కొంచెం జారిపోయింది. అందుకనేసి కింద పడిపోయాడు. ఇంకా ఇప్పుడు ఒకటి తర్వాత ఒకరైతే తినిపిస్తూ ఉంటారు. ఇంకా మా అన్న వాళ్ళ కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా మా కేకే కట్ చేయాలి.
ఇంకా కేక్ కటింగ్ చేసి అయిపోయిన తర్వాత చూడండి కేక్ మొత్తాన్ని మా బాడీ మీద అయితే మొత్తం పూస్తా ఉన్నారు మా అన్న ఇంకా మా మామ. అసలు అరాచకం అండి ఇది. చూడండి మొత్తం అయితే పూస్తా ఉన్నారు అన్నమాట కేక్ తోటి. ముఖం మీద గిన పూసారు, మళ్ళీ అక్కడ కూడా పూస్తా ఉన్నారు. చూడండి ఇంకా ఘోరంగా పూస్తానే ఉన్నారు ఇంకా. ఇప్పుడు వచ్చేసి మామ పాల ప్యాకెట్ అయితే తీసుకున్నాడు. ఇప్పుడు బాత్రూంలో పోయి స్నానం చేస్తా ఉన్నాడు మా బావ. అతని మీద పోయేసి పోస్తా ఉన్నాడు. చూడండి స్నానం చేస్తుంటే కూడా వదులుతలేరు. పాల ప్యాకెట్ మొత్తాన్ని వేస్ట్ చేసేసిరు, పోసిరు. చూడండి ఇప్పుడు వచ్చేసి మా బాబాయ్ వచ్చేసి టెర్రస్ పైన అయితే ఉన్నాడు అనమాట. మా మామ వచ్చేసి వెళ్ళేసి ఇప్పుడు కేక్ పూస్తాడంట. కేక్ పూయకూడదు అనేసి పైనకు వచ్చేసాడు. ఇప్పుడు వచ్చేసి కేక్ మా మామ వచ్చేసి పూసేస్తున్నాడు. చూడండి మామ వచ్చేసి మంచిగా ఫెయిర్ అండ్ లవ్లీ ఎలా పూస్తారో చూడండి అలా పూస్తా ఉన్నాడు ముఖం మీద. మొత్తానికి ఇలాగైతే తయారు చేశాడు మా మామ వచ్చేసి బాబాయ్. ఎలాగున్నారు ఒకసారి కామెంట్ చేయండి. దయ్యం లెక్క తయారయ్యాడు. బావ బర్త్డే సెలబ్రేషన్ ఎలా జరిగిందో చూశారు కదా. అండ్ ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే తీస్తాను. మీరైతే లైక్ చేసి సపోర్ట్ చేస్తే నేనైతే ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా తీస్తూ ఉంటాను. ఇంకా చాలా చాలా క్రేజీ వీడియోస్ అయితే తీద్దామని ఆలోచించుకున్నాను. తీస్తాను. మీరు మంచిగా సపోర్ట్ చేస్తేను నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీస్తాను. ఈ వీడియో మా బావ బర్త్డే వీడియో ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. ఓకే బాయ్ అందరికీ. నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాము.